పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు ఎస్డిపిఓ ధర్మవరం గారి మార్గదర్శకత్వంలో ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి నాయకత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ధర్మవరం పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన 2 నిందితులను 6/2/2026 ఉదయం ధర్మవరం బత్తలపల్లి రోడ్డులో మార్కెట్ యార్డు నందు అరెస్టు చేయడం జరిగినది. అరెస్ట్ అయిన నిందితులు సాకే మల్లికార్జున, వయస్సు 50 సంవత్సరాలు, తండ్రి లేట్ కుల్లాయప్ప, నివాసం ఇందిరానగర్ ధర్మవరం టౌన్. మద్దినేని నాగరాజు, వయసు 44 సంవత్సరాలు, తండ్రి లేట్ ఎం చిన్నప్ప, నివాసం ముదుగుబ్బ గ్రామం, ముదుగుబ్బ టౌన్. కేసుల్లోని ఈరోజు 12 బైకులు రికవరీ చేసి వాటికి సంబంధించిన నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసిన 2 నిందితుల్లో ఒకరి పేరు సాకే మల్లికార్జున అలియాస్ చౌటప్ప, ఇక్కడ ఉండేది ఇందిరానగర్ ధర్మవరం టౌన్లో ఉంటాడు. రెండో వ్యక్తి మద్దినేని నాగరాజు, ముదుగుబ్బ ఓల్డ్ టౌన్లో ఉంటాడు, ముదుగుబ్బ మండలంకి చెందిన వ్యక్తి అవుతున్నాం. వీళ్ళిద్దరూ కూడా మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్కి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ మెయిన్ అక్యూజ్ ఆర్డర్స్ తీసుకుంటాడు అనమాట. ఫలానా ఊర్లో ఫలానా గ్రామంలోని మేము తక్కువ రేటుకి ఈ బండి కొనాలనుకుంటున్నాము, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాషన్ ప్రో కొనాలనో లేకపోతే స్ప్లెండర్ ప్లస్ కొనాలనో వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఈ దొంగ వాళ్ళు ఏం చేస్తారంటే ఊరంతా తిరుగుతారు అనమాట. ఊరంతా తిరిగి ఏవైతే పాత బైకులు ఉన్నాయో వాటికి సంబంధించిన లాక్ సిస్టము సరిగ్గా లేదా ఉందా అన్నది చెక్ చేస్తారు. బాగా పాతబడిన బైక్ అయితే దాని లాక్ సిస్టమ్ కొంచెం పువర్గా ఉండి ఏ కీస్తో అన్నా ఓపెన్ అయ్యే విధంగా కొంచెము అరిగిపోయిన కీస్తో కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి బైక్ని వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. వీళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఆ బైక్స్ని ఐడెంటిఫై చేసుకొని అది లిఫ్ట్ చేస్తారు. దొంగతనం చేసి ఎవరైతే వ్యక్తి ఆర్డర్ పెట్టాడో ఆ ఆర్డర్ పెట్టిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా వీళ్ళు దొంగతనం చేసిన బైకులు 2 టౌన్ లిమిట్స్లో ఉన్నాయి, 1 టౌన్ లిమిట్స్లో ఉన్నాయి. ఈ సబ్ డివిజన్ అనే కాకుండా హిందూపూర్లో కూడా ఉన్నాయి, అనంతపూర్లో ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించిన కేసు లిస్టు ఎక్కడెక్కడ ఎటువంటి బైక్ని మనం సీజ్ చేస్తామనే డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రధాన నిందితుడు ఎవరైతే A1 ఉన్నాడో ఆయన ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. ఆయన కూడా పట్టుకొస్తే ఇంకా నెక్స్ట్. ఈ సందర్భంగా ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ తెలియజేస్తూ, ఇలా దొంగ బైకిళ్లను కొన్న, నంబర్ లేని బైకిళ్లను కొన్న, అమ్మిన వారితో పాటు కొన్న వారిని కూడా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తామని తెలియజేశారు. ఇలాంటి నంబర్ ప్లేట్ లేని బైకులను తక్కువ రేటుతో వస్తుంది కదా అని కొని ప్రజలు మోసపోవద్దని వారికి తెలియజేశారు. అవన్నీ కూడా ఖచ్చితంగా సీజ్ చేస్తాం. నెంబర్ ప్లేట్స్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలా. నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అంటే అది దొంగ బైక్లతో సమానంగా పరిగణించబడుతుంది. అది మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి. ఇదే కాకుండా తక్కువ డబ్బులకి బైక్ వస్తుందని చెప్పి తెలియని వ్యక్తులకి ఆర్డర్లు పెట్టి ఆ బైకులు తెచ్చుకొని మీరు వాడుకునేది లేదు. అది దొంగ బైక్, నిజం బైక్, మంచి బైక్ అనేది మీకు తెలియాలి, మీకు అవగాహన ఉండాలి. అంత తక్కువకి ఒక 10,000కో 20,000కో లేకపోతే 5,000కో బైక్ వస్తుంది అంటే అది ఖచ్చితంగా దొంగ బైకే అని చెప్పి మీరు గుర్తించాలి. ఇప్పుడు కాకపోయినా సరే, ఇప్పుడు రికవరీ అయినట్టు ఆ 12 బైకులు తీసేసుకున్నాం. ఎప్పుడన్నా సరే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఆ బైక్ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆ దొంగ బైక్ కొన్నందుకు మిమ్మల్ని కూడా అక్యూజ్గా కేసులో సైట్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ప్లీజ్ డూ ది నీడ్ఫుల్. రైట్. థ్యాంక్ యూ. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్.